ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు నిధుల మంజూరు చేయాల్సి ఉన్నా అధికారం కోసం రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెడుతున్నారని, రాష్ట్రాన్ని నయవంచన చేస్తున్నారని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ప్రధాన కార్యదర్శి జేడీ లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈ మేరకు ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయితీలు వస్తేనే ప్రయోజనం ఉంటుందని, ప్రత్యేక హోదా ఇచ్చి భవిష్యత్తు తరాలకు బాటలు వేయాల్సిన ఆవశ్యకత పాలకులపై ఉందన్నారు. పోలవరం ఎత్తు 45.72 నుంచి 41.15 మీటర్లకు కుదించడంతో తీవ్రంగా నష్టపోతామన్నారు. కేంద్ర ప్రభుత్వం సొంత పార్టీ పాలిత రాష్ట్రాలకు వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించుకొని తెలుగు రాష్ట్రాలకు మాత్రం నామమాత్రపు కంటే తక్కువ కేటాయింపులు చేసిందని మండిపడ్డారు. గుజరాత్ లో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు ఏకంగా 2000 కోట్లకు పైగా కేటాయింపులు చేయడాన్ని ప్రస్తావించారు. విశాఖపట్నం ఇండస్ట్రీస్ కానీ ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తీసుకురావడం, ఈ విధంగా అనేక ప్రపోజల్స్, అనేక విధానాలు ఈ పోలవరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా, నిర్మాణం ద్వారా వచ్చేవి. కానీ ఇప్పుడు దాన్ని 41.15 మీటర్లకు మాత్రమే కుదించడం జరుగుతోంది అన్నది మొన్న బడ్జెట్లో పెట్టిన ఒక క్లాజ్ వల్ల ఒక పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది. రాష్ట్ర ప్రజలకు కానీ, పోలవరం ప్రాజెక్టు సందర్భంగా కానీ, అంటే ఇది ఏమవుతుంది ఈ ప్రాజెక్టు అన్నది. అంటే ఈ 41.15 మీటర్లకే మీరు రిస్ట్రిక్ట్ చేస్తే అందులో మన పవర్ ఏదైతే ఉందో 960 మెగావాట్లు మనం ఏదైతే అనుకుంటున్నామో అందులో 960 మెగావాట్లు మనం సాధించలేము. ఆ తరువాత కృష్ణానదికి ఏదైతే 80 టీఎంసీలు ఇవ్వాలనుకుంటున్నామో అది కేవలం 30 టీఎంసీలకు మాత్రమే పరిమితం అవుతుంది. 23 టీఎంసీలు ఏవైతే విశాఖపట్నానికి ఇవ్వాలో అది కేవలం 18 టీఎంసీలకు మాత్రమే పరిమితం అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటూ వెళితే ఈ 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు భవిష్యత్తు ఏమవుతుందన్నది పెద్ద కన్ఫ్యూషన్లో సంభ్రమంలో ఉన్నది రాష్ట్రం. కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే ఈ విషయం పట్ల ఒక స్పష్టత రావాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ప్రస్తుతానికి 41.15 మీటర్లు, ఆ తర్వాత 45.72 చేస్తారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా మేము ఇరిగేషన్ కాంపోనెంట్కు మాత్రమే నిధులు కేటాయిస్తామని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా 41.15, 45.72 మెయిన్గా వచ్చిన సమస్య ఏంటంటే R&R ప్యాకేజ్, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్. సో దీనివల్ల కేంద్ర ప్రభుత్వం మేము కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే చేస్తాము అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుంది అన్నది కూడా ఒక ప్రశ్న. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చేయాల్సిన విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అన్నది 45.72 మీటర్లు ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఆ తర్వాత దానికి కావలసిన అదనపు నిధులు ఏవైతే ఉన్నాయో సుమారుగా 21,000 కోట్ల రూపాయలు అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హామీ తీసుకోవాల్సిన అవసరం. లేకుంటే ఏమవుతుందంటే ఇది ఒక పెద్ద బ్యారేజ్ లాగా అవుతుంది, ఒక రిజర్వాయర్ లాగా అవుతుంది. దానివల్ల సుమారుగా 200 టీఎంసీల దాకా అనుకున్నది 115 టీఎంసీలకు మాత్రమే పరిమితం అవుతుంది. సో ఈ విధమైన సంభ్రమం పరిస్థితిలో మన ప్రత్యేక హోదా సాధన సమితి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజల్లో నెలకొన్న ఈ సంభ్రమాన్ని త్వరలో మీరు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పోలవరం ఏదైతే నేషనల్ ప్రాజెక్ట్ అని కట్టారో అది 45.72 మీటర్లకు ఉంచాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 41.15 మీటర్లకు కుదించకూడదు. నీటి నిల్వ గురించి మనం మాట్లాడాం. కాబట్టి నీటి నిల్వ గురించి ఇది కేవలం ఒక బ్యారేజ్ మాత్రంగా కాదు, ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, తర్వాత ఇరిగేషన్ వస్తుంది, ఆ తర్వాత వచ్చేసి కృష్ణా గోదావరిల అనుసంధానం, 80 టీఎంసీలు ఏర్పాటు, మంచినీటి సరఫరా, విశాఖపట్నానికి అక్కడ కావాల్సిన ఇండస్ట్రీస్కి వాటికి కావాల్సిన నీటి సరఫరా, ఇవన్నీ కూడా పొందుపరచబడిన ఈ ప్రాజెక్ట్ని మళ్ళా దాన్ని కుదించే పరిస్థితులు ఉండకూడదు అని సాధన సమితి ద్వారా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రజలకు దీని గురించి ఒక విషయం తెలియజేస్తూ ఆ తర్వాత మీ స్థానిక ఎంపీలు తర్వాత వారిని కూడా కలిసినప్పుడు ప్రజలు వారి మీద ఇందులో ఏదైతే సంభ్రమం ఏర్పడిందో దాన్ని త్వరలో దీన్ని పరిష్కరించి ఒక స్టేట్మెంట్ రావాలి అన్నది ముఖ్యంగా సాధన సమితి నుంచి మేము మన ఎంపీలకు కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వీరందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా త్వరలో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.